ఏమండి? పిలిచేది మిమ్మల్నే. నేను చెప్పినది మొత్తం విన్నాక ఎవరిపైన కోప్పడనని నాకు మాట ఇచ్చినాడు. ఆయన కూడా మళ్ళీ కోపంతో లోపలికి పోతున్నాడు. అందుకే నేను చెప్పను అని చెప్పిన. వింటే కదా. ఆ స్వప్న పని చెప్తా. ఏమండి? మీరు మర్యాదగా ఆగండి. ఏంది? నేను మీకు చెప్పిందేంది, మీరు చేస్తుందేంది? నేను చెప్పినది విన్నాక ఎవరిపైన కోప్పడనని చెప్పినారు కదా. నాకి మాట ఇచ్చినారు. మళ్ళేంది ఇదంతా? నువ్వు నన్ను ఆపొద్దావని. నాకి ఆ స్వప్న పైన మస్తు కోపం వస్తుంది. నిన్ని రాచి రంపాన పెట్టడానికి అదొక్కటి సరిపోదా? మళ్ళీ దానికి తోడు దాని ఫ్రెండ్సా? అసలు నీకు ఏం కర్మ పట్టింది? అందరితో మాటలు పడుతూనే ఉంటావా? నిన్ను అనడానికి వాళ్ళకి ఏం హక్కుంది అసలు? వాళ్ళెంత, వాళ్ళ బతుకులెంత? నీ ఇంటికొచ్చి నిన్నే మాట్లాడేంత ధైర్యమా వాళ్ళకి? ఇప్పుడే పోయి వాళ్ళంతా చూస్తా. అంత పని చెయ్యొద్దండి. సరే, వాళ్ళు చేసింది తప్పే, కానీ నేను కూడా వాళ్ళకి బాగానే బుద్ధి చెప్పిన. వాళ్ళ మాటలేవి నిలబెట్టుకునిలేను. కాకపోతే స్వప్న వల్ల వాళ్ళు కూడా నన్ను టార్గెట్ చేసి మాట్లాడుతున్నారు. అదొక్కటే నా బాధ. మీరు ఏమో అడిగినారు కదా అని మీకు చెప్పిన. అది కూడా ఎవరిపైన కోపడకూడదని మాట తీసుకున్నా. మీరిప్పుడు మాట తప్పడం కరెక్ట్ కాదు. ఒక గంట సేపు ఆగితే వాళ్ళే వాళ్ళ ఇంట్లోకి తిరిగిపోతారు. మళ్ళీ ఇప్పుడు ఇంట్లో గొడవలు అవసరమా చెప్పండి? అందులో ఇంటికి వచ్చిన వాళ్ళని తిట్టి పంపించడం కరెక్ట్ కాదు. మరి ఇంటికి మెక్కిపోదామని వచ్చినోళ్ళు ఇంట్లో వాళ్ళని ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం కరెక్టా? సరే, ఇదొక్కసారికి ఏమో వదిలేస్తున్నా. మళ్ళీ వాళ్ళు ఈ నుంచి తిరిగిపోయేలోపు నిన్నేమన్నా అన్నారనుకో, అప్పుడు చెప్తా వాళ్ళ పని. అమ్మయ్యా, థ్యాంక్స్ అండి. నాకిప్పుడు చాలా ప్రశాంతంగా ఉంది. అందరూ నీలాగుంటే ఈ ప్రపంచం ఎప్పుడో బాగుపడేది. మరి ఇంత మంచితనం కూడా పనికిరాదు. నీకు ఎప్పుడు అర్థమవుతుందో ఏమో. ఎప్పుడు ముక్కు మీదనే కోపం. నన్ను ఎవరైనా చులకన చేసి మాట్లాడితే ఈయనకింత కోపం వస్తుందా? నేనేదో కన్విన్స్ చేసినందుకు సరిపోయింది. లేకపోతే ఆ స్వప్న ఫ్రెండ్స్కి ఈరోజు ఆయన చేతుల్లో ఉండేది. అవని, అవని, అత్తయ్య, ఇదిగో ఈయన్నే ఉన్నా. ఈడేం చేస్తున్నావు అవని? ఏం లేదత్తయ్యా, ఇంతసేపు మీ కొడుకుతోనే మాట్లాడినా. అప్పుడే వాడి ఇంటికి వచ్చినాడా? ఇందాక వచ్చినాడు. వాళ్ళ నాన్న వాడికి అప్పచెప్పిన పనులు పూర్తయినట్టేనా? అవునత్తయ్యా, మొత్తం పూర్తి చేసి ఇంటికి వచ్చినాడు. సరే అమ్మా, ఆ స్వప్న ఫ్రెండ్స్ తినడానికి మొత్తం ఏర్పాట్లు పూర్తయినాయి. ఇంకా వాళ్ళకి వడ్డిచ్చేది ఆలస్యం. వాళ్ళని పిలుచుకొని రమ్మని నీకు చెప్పిన. మరేమైంది? నేను వాళ్ళకి చెప్పే వచ్చిన. వాళ్ళు కిందికి వస్తామన్నారు. ఇంకొచ్చలేరా? మేమొచ్చి ఎంతసేపు అయింది? మా ఫ్రెండ్స్ అందరికి మస్తు ఆకలేస్తుందంట. ఇంకెంతసేపు? మొత్తం రెడీ అయినట్టే. పద, వడ్డిస్తా. అదేంది, అవని రాదా? ఏ, వాళ్ళందరికీ వడ్డీయడానికి నేను సరిపోనా? మళ్ళీ అవని ఎందుకు? పాపం, ఇంతసేపు మీ అందరి కోసం వంటలు చేసి బాగా అలసిపోయింది. అవని ఒక్కతే బాగా కష్టపడింది. నేనేదో చిన్న చిన్న పనులు చేసిన అంతే. ఇప్పుడేంది, నీ కోడలు బాగా పనిచేసి అరిగిపోయిందే తరిగిపోయిందే? నా ఫ్రెండ్స్కి వడ్డీయడానికి రాదా? నన్ను కావాలని పిలుస్తుంది. మళ్ళీ అందరూ కలిసి నన్ను ఇబ్బంది పెట్టడానికి ఏం ప్లాన్ చేసినారో. నువ్వు రాకపోతే ఎట్లావని? నేను మొత్తం ప్లాన్ చేసిందే నీకోసం. ఈరోజు నిన్ను ఏడిపిస్తే గాని నాకు మనశ్శాంతి ఉండదు. నా రివెంజ్ కూడా పూర్తి కాదు. నువ్వు ప్రత్యేకంగా అవనిని పిలిచడానికి కారణమేంది? నేనొక్కదాన్ని సరిపోతా కదా నీ ఫ్రెండ్స్ కొడ్డీయడానికి? అది కాదమ్మా, ఇంట్లో కోడల్ని పెట్టుకొని అన్ని పనులు నీతో చేయిస్తే ఏం బాగుంటుంది? నా ఫ్రెండ్స్ ఏమనుకుంటారు? ఇప్పుడేంది, నీ ఫ్రెండ్స్ అందరికీ నేను వడ్డీయాలి అంతే కదా? అంతే. సరే, మీరు వెళ్ళండి, నేను వస్తా. ఆ స్వప్న ఫ్రెండ్స్ ఆ స్వప్నలాగా ప్రవర్తిస్తున్నారు. ఇంటికి వచ్చి రాగానే నిన్ను పని మనిషి అన్నారు, నిన్ను అవమానించినారు. అందుకే వాళ్ళకి నేనే వడ్డిస్తా అని చెప్పిన. పర్లేదత్తయ్యా, స్వప్న అంతగా అడుగుతుంది కదా, ఇంకా నేనే పోయి వడ్డిస్తలే. సరే గాని వాళ్ళతో కొంచెం జాగ్రత్త. సరే. అవనిని పని మనిషితో పోల్చినా గాని వాళ్ళని ఏమనలేదు. అదే అవని ప్లేస్లో ఇంకెవరైనా ఉంటే ఇంటికి వచ్చిన గెస్ట్లను కూడా చూడకుండా చెడమడ తిట్టి పంపించేవాళ్ళు. అయినా అవనిలాగా ఉండడం అందరికీ సాధ్యం కాదు. స్వప్న, నువ్వు అడిగిన వంటలన్నీ రెడీగా ఉన్నాయి. ఇంకా వడ్డిచ్చేదే ఆలస్యం. ఇంకా నీ ఫ్రెండ్స్ రావచ్చు. వాళ్ళందరూ కూడా రెడీగా ఉన్నారు. కానీ నువ్వు చేసిన వంటలు తినడానికి కాదు, నీతో ఒక ఆట ఆడుకోవడానికి.
అబ్బా ఎన్ని వెరైటీలో. చూస్తుంటేనే నోరు ఊరుతుంది. స్వప్న, ఈ వంటలన్నీ మీ అమ్మగారు చేసినారా? లేదే, అవని చేసింది. ఎవరు చేస్తే ఏముందిలే, ఇన్ని వెరైటీలు చేసినందుకు నిజంగా అవనిని మెచ్చుకోవాలి. ఒసై, మన ప్లాన్ ఏంది, నువ్వు మాట్లాడేదేంది? అవి ఎంత బాగున్నా సరే మనం బాలేవని చెప్పాలి. నీకే ముందరనే చెప్పినా కదా. సారీనే, ఇన్ని వంటకాలు చూసి సంతోషంలో అవనిని పొగిన్నా. సరేలే, ఇప్పటి నుంచి మన ప్లాన్ స్టార్ట్ చేయాలి. ఇంకా లేట్ ఎందుకు, తినండి. ఈ బిర్యానీలో కారం ఎక్కువైంది. ఈ చేపల ఫ్రైలో ఉప్పు తక్కువైంది. ఈ చికెన్ సరిగ్గా ఉడికిలేదు. ఈ సమోసాలు సరిగ్గానే కాలేవు. అయ్యో, నేనన్నీ మంచిగానే చేసినాను. ఉప్పు కారం అన్నీ కరెక్ట్ సరిపోయినాయి. అన్నీ కరెక్ట్ సరిపోయినాయని మనకు కూడా తెలుసు. కానీ ఏదో ఒక పేరు పెట్టాలి కదా. అంటే ఏంది నీ ఉద్దేశం? మేమందరం కావాలని అబద్ధాలు చెప్తున్నామా? ఏంది స్వప్న ఇది? మీ ఇంటికి లంచ్కొస్తే మాకన్నీ ఇలాంటి వంటలు పెట్టేది. అసలు వీటిని ఎట తినాలి? మేమేమన్నా తినడానికి గతి లేక మీ ఇంటికి వచ్చినామనుకున్నావా? ఇంటికొచ్చిన మమ్మల్ని ఇంతగా అవమానిస్తావా? ఏ అవని, విన్నావా? ఒక దానిలో కారం ఎక్కువైంది, ఒక దానిలో ఉప్పు తక్కువైంది. చికెన్ సరిగ్గా ఉడికలేదు, సమోసా సరిగ్గా కాలేదు. చూస్తుంటే 4 వంటకాలే కాదు, నువ్వు చేసిన అన్ని వంటకాలకి ఏదో ఒక లోపం ఉన్నట్టే ఉంది. వంటలన్నీ చేసేటప్పుడు అసలు నీ మనసు ఎక్కడ పెట్టుకున్నావు? రోజు బాగానే చేస్తావు కదా, మరి ఈరోజు ఏమైంది? నా ఫ్రెండ్స్ వచ్చినారని కావాలని చేసినావు కదూ. నువ్వు వీళ్ళందరినీ చూసి వారసలేకపోతున్నావు. అందుకే నా పైన ఉన్న కోపాన్ని వీళ్ళపైన చూపిస్తున్నావు. నేను నిజం చెప్తున్నా, అలాంటిదేం లేదు. ఇంకా చెప్పాలంటే రోజు చేసే వంటల కంటే ఈ రోజు చేసిన వంటలు మంచి కుదిరినాయి. నేను అన్ని వంటలు ముందని టేస్ట్ చేసిన. ఏంది, అన్ని వంటలు ముందని టేస్ట్ చేసినావా? నీకెంత ధైర్యం? నువ్వు ఎంగిల్ చేసిన వంటలు మాకు పెడతావా? అయ్యయ్యో, ఆ పార్థం చేసుకోవద్దు. వంటలన్నీ మంచి కుదిరినాయో లేదో తెలుసుకుందామని టేస్ట్ చేసిన అంతే. ప్రతి ఇంట్లో ఎవరైనా అట్లా చేస్తారు కదా, దానిలో తప్పేముంది? అది ఎంగిల్ చేసినట్టు కాదు. ఏమే స్వప్న, మమ్మల్ని అందరినీ అవమానించడానికే నువ్వు ఇంటికి పిలిచినావు కదూ. చూసినావా నా ఫ్రెండ్స్ ఏమంటున్నారో? నీ వల్ల నా పరువు పోయింది. ఇప్పుడు కాదే, నా చేత కాదు నేను వంటలు చేయను అన్నావు కదా, అప్పుడే నేను అర్థం చేసుకోవాల్సింది నీకి నా ఫ్రెండ్స్ ఇంటికి రావడం ఇష్టం లేదు అని. ఇది మరీ అన్యాయం. ఇంటికి వస్తాను చెప్పిన వాళ్ళకి వద్దని చెప్పడం మర్యాద కాదు అని నేను అత్తయ్య కష్టపడి ఇన్ని వంటలు చేసినాము, అది కూడా ప్రేమగా చేసినాము. కానీ మీరందరూ ఇట్లా మాట్లాడుతుంటే నాకు మస్తు బాధ అనిపిస్తుంది. నేను మీ అందరి కోసం ఇంతసేపు కష్టపడినందుకు నాకు మీరందరూ ఇచ్చే ప్రతిఫలం ఇదే. ఏం డ్రామాలు ఆడుతుంది, మహానటిని మించిపోయేలాగుంది. మరే అయితే ఈ స్వప్న చేసిన ప్లాన్ ఇదన్నమాట. వీళ్ళందరికీ వడ్డీయడానికి అత్తయ్యని కాదని ప్రత్యేకంగా నన్ను పిలిచినప్పుడే అర్థమైంది. ఈ స్వప్న మళ్ళీ అందరితో కలిసి ఏదో ఒక ప్లాన్ వేసింటది అని. నేను అనుకున్నట్టే జరిగింది. వీళ్ళ పని చెప్తా. అయితే మీరందరూ చెప్పినట్టు నేను చేసిన వంటలు ఏం బాలేవు, అంతే కదా? అంతే. సరే, అయితే ఇప్పుడే నేను అత్తయ్యని మీ అన్నయ్యని తోలుకొని వస్తా. మీరు తిన్న వంటలే వాళ్ళు కూడా తింటారు. అప్పుడు వాళ్ళే చెప్తారు కదా మీరు చెప్పిన లోపాలన్నీ వంటలో ఉన్నాయో లేదో అని. అమ్మో, అన్నయ్య అప్పుడు ఇంటికి వచ్చినాడా? అన్నయ్య ఇంకా ఇంటికి వచ్చలేడేమో అనుకున్నాను. నాన్న అన్నయ్యకి చెప్పిన పని అప్పుడే పూర్తయిందే. మీ అందరికి సరేనా? నేను పోయి వాళ్ళని ఇప్పుడే తోలుకొని వస్తా. ఇప్పుడు వాళ్ళని కానీ తోలుకొని వచ్చిందనుకో, మేము చెప్పేటివన్నీ అబద్ధాలని తెలిసిపోతుంది. వాళ్ళ కోపం మామూలుగా ఉండదు. ఒసేయ్, ఏదో ఒకటి చెప్పి మేనేజ్ చెయ్యి. నిజంగంటే మీ అమ్మ మీ అన్నయ్య వచ్చినారనుకో, మన బండారం బయట పడుతుంది. అవునే, ఎందుకు అవని నీకు అంత కోపం? ఏదో కొంచెం ఉప్పు కారం తక్కువ ఎక్కువ అవుతుంటాయి, మామూలే. నా ఫ్రెండ్స్ ఎట్లో గట్లా అడ్జస్ట్ చేసుకుంటారులే. ఈ మాత్రం దానికి అమ్మని అన్నయ్యని పిలుచుకొని రావడం ఎందుకు? ఏం అవసరం లేదు. అవును, మేము ఎట్లో గట్లా అడ్జస్ట్ చేసుకుంటాంలే. మరి అంత చెండాలంగేం లేవు. మిగతా వంటలన్నీ బానే ఉంటాయిలే. అనవసరంగా మీ అమ్మని మీ అన్నయ్యని డిస్టర్బ్ చేయడం ఎందుకు? సరే, అయితే నోరు మూసుకొని తినండి. ఏంది? అదే, ఇంకా ఎక్కువ మాట్లాడకుండా తినండి అని చెప్తున్నా. సరేలే, నువ్వు పో, ఇంకా మేము తింటాంలే. మాకి ఏమన్నా అవసరమైతే నిన్ను పిలుస్తాం. సరే. చూసినారా దానికి ఎంత పొగరో? అవును స్వప్న, మనమేదో దాన్ని ఏడిపిద్దాం అనుకుంటే అదే మనల్ని భయపెట్టిపోయింది. కనిపించేంత అమాయకురాలేం కాదు మీ వదిన. ఇంకా దాని గురించి వదిలేయండి. ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి. నిజంగంటే వంటలన్నీ మంచి కుదిరినాయి. అవునే, ఇంత టేస్టీ బిర్యానీ నేను కూడా ఎప్పుడు తినలేను.
అవని ఏ వంటలు చేసినా సరే అన్ని మంచిగా ఉంటాయి. ఇంకెందుకు లేటు, అన్ని లాగిద్దాం. దెబ్బకందరికి తిక్క కుదిరింది. ఆయనని అత్తయ్యని తొలకొస్తానేసరికి అందరు నోరు మూసుకున్నారు. లేకపోతే నాతోనే ఆటలా? ఆ స్వప్న అయితే అనవసరంగా మనిషి పుట్టుక పుట్టింది. ఏ అడవిలోనో జంతువై పుట్టాల్సిన మాట. కష్టపడి అమ్మగారి ఫ్రెండ్స్ కోసం అన్ని వెరైటీలు చేస్తే అన్నిటికీ పేర్లు పెడుతున్నారు. కొంచెం కూడా విశ్వాసమే లేదు. అవని, వస్తున్నా. అమ్మయ్యా, అన్ని వంటలు కడుపుండగా తిన్నాము. అన్ని సూపర్ ఉన్నాయి. కొంచెం చిన్నగా మాట్లాడండి, అవని వస్తుంది. ఇప్పుడు మీ అందరికీ ఏం చేయాలో తెలుసు కదా? తెలుసు. నేను తిరిగొచ్చిన గ్యాప్లోనే ఇంతోటి ఎట్ట తిన్నారు? మరి ఇంత ఫాస్టా? ఆల్మోస్ట్ అన్ని వెరైటీలు తిన్నారు. నేను చేసిన వంటలు బాగాలేకుండానే ఇంతోటి తిన్నారా? ఇంతసేపులో నా వంటలకి తెగ పేర్లు పెట్టినారు కదా. ఈయన్ని అర్థమవుతుంది వీళ్ళు కావాలని చేసినారని. అవని, మేము తినేది పూర్తయింది. ఇదంతా క్లీన్ చేసి బయటికి రా. నీతో పనుంది. రండే పోదాం. వీళ్ళకి నాతో ఇంకేం పని? వీళ్ళు తినేది పూర్తయింది కదా, మళ్ళేం ప్లాన్ వేసినారు? వీళ్ళ కోసం ఎంతసేపు అని వెయిట్ చేయాలి? ఊరు చూస్తామని పోయినళ్ళు ఇంతవరకు అయింది వస్తలేరు. అభి కోసం, అభి ఫోన్ కోసం ఈ ఎదురు చూపులు ఇంకెంతసేపో. ఆ డీటెయిల్స్ ఏవో కనుక్కుంటే ఒక పని అయిపోతుంది. ముందరనే మాకు ఎక్కువ టైం కూడా లేదు. అమ్మయ్యా, వస్తున్నారులే. ఏందక్క, నా కోసం ఎదురు చూస్తున్నావా? అప్పుడు మంచిగా నా చేతికి ఫోన్ వచ్చిండే. వీడు మధ్యలో వచ్చి మొత్తం డిస్టర్బ్ చేసినాడు. వీడి పైన నాకు పీకల దాకా కోపం ఉంది. అరే, నువ్వు ఫస్ట్ ఈ నుంచి పోరా. ఎందుకు పోవాలి? నా ఇష్టం, నేను ఇన్నే ఉంటా. నేను ముందరనే మస్తు కోపంలో ఉన్నా. ఇన్నే ఎక్స్ట్రా చేసినావనుకో, సలాకి ఎర్రగా కాల్చి వాత పెడతామనుకున్నావు. అమ్మో, నువ్వు నిజంగా వాత పెట్టినా పెడతావు. నీతో నాకెందుకు? పర్లేదే, మీ తమ్మునికి బానే భయం పెట్టినావు. అవును, గుమ్మం దగ్గర నిలబడి ఎవరి కోసం వెయిట్ చేస్తున్నావు? ఇంకెవరి కోసం? నీకోసమే. ఏంది నా కోసమా? ఇది కలనా నిజమా? అంత ఎగ్జైట్ అవ్వద్దు. నీకోసం అంటే నీకోసం కాదు, నీ ఫోన్ కోసం. ఏంది నా ఫోన్ కోసమా? అదేంది, ఇప్పటికి 3 సార్లు అయ్యింది. ఒకటే నన్ను ఫోన్ అడుగుతున్నావు. నీ ఫోన్ ఇంకా ఛార్జ్ అయ్యలేదా? ఇప్పుడు అభికి ఏం చెప్పాలి? నేను కొంచెం తడబడినా సరే అభికి నా మీద డౌట్ రావచ్చు. మళ్ళీ ఫోన్ అస్సలు లేకపోతే కష్టం. మరేం లేదు అభి, నేను ఊరు నుంచి వచ్చేటప్పుడు నా ఛార్జర్ మర్చిపోయి వచ్చిన, అందుకే ఫోన్ ఛార్జింగ్ పెట్టలేను. అవునా, సారీ పల్లవి. నాకు కూడా నీకు ఫోన్ ఇవ్వాలనే ఉంది, కానీ ఇప్పుడు నాకే ఆఫీస్ వాళ్ళతో మీటింగ్ ఉంది. నాకే ఫోన్ అవసరం. ఏమనుకోవద్దు పల్లవి, నీకి కావాలంటే నా ఛార్జర్ తీసుకో. సారీ. సరిపోయింది. నేను ఇంతసేపు వెయిట్ చేసి లాభం లేదు. ఇంకోసారి నేను అభిని ఫోన్ అడిగితే ఖచ్చితంగా డౌట్ వస్తుంది. మళ్ళీ ఆ ఫోన్ కోసం ఎన్ని తిప్పలు పడాలో ఏమో. క్లీన్ చేసేది మొత్తం అయిపోయినట్టేనా? అయిపోయింది. నాతో పనుంది అన్నావు కదా, అదేందో చెప్పు. మరేం లేదవని, వీళ్ళకి నువ్వు చేసిన గులాబ్ జామ్ మస్తు నచ్చిందంట. అందుకే కీర్తికి ఇంకో కప్పు గులాబ్ జామ్ కావాలంట. అట్లనే రాణికి ఒక గ్లాస్ మజ్జిగ తీసుకొని రా. అంతే కదా? అంతే. సరే, ఇప్పుడు తెస్తాగండి. ఇదే మనకి లాస్ట్ ఛాన్స్. ఇప్పుడు మాత్రం ఖచ్చితంగా అవని నేర్పియాలి. మాకు వదిలయ్యే, మేము చూసుకుంటాం. ఇదిగోండి, మీరు అడిగింది తీసుకుని వచ్చిన. థ్యాంక్స్ అవని. ఫస్ట్ తీసుకోండి. అమ్మయ్యా, దీనిలో ఈగ పాడేసిన. ఇప్పుడు దీన్ని సాకు పెట్టుకొని అవనిని తిట్టాలి. చీ, ఏమైంది? దీనిలో ఒక ఈగ చచ్చిపడింది. ఏంది, గులాబ్ జామ్లో ఈగ పడిందే? అవునే, కావాలంటే చూడు. అవును, ఈగ పడింది. చిచ్చి, మీ ఇంట్లో గులాబ్ జాములు ఈగలు కూడా వేస్తారా? ఇందాక తీసుకొచ్చినప్పుడు బానే ఉంది కదా. హలో ఫ్రెండ్స్ అందరికి, ఈ వీడియో మీకు నచ్చిందే? నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అట్లనే ఈ వీడియోని మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. ఈ స్టోరీ యొక్క రాబోయే మిగతా పార్ట్స్ కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోకి హైప్ వేయడం మాత్రం మర్చిపోవద్దు. మీరు హైప్ వేయడం వల్ల నా వీడియో ఇంకా ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది. మీ ఫీడ్బ్యాక్ ని ఖచ్చితంగా కామెంట్ చేయండి. నాకే సపోర్ట్ చేయొచ్చు కదా, ప్లీజ్. థ్యాంక్
థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.